ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం 1000 నూతుల కోనలో కొలువైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో గురించి మరియు ఆలయ విశేషాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. శాంత రూపంలో దర్శనమిచ్చే ఈ స్వామిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని మరియు వివాహాలు త్వరగా కుదురుతాయని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. ఇక్కడ అపర ధనవంతిగా పూజలు అందుకుంటున్నాడు 1000 నూతుల కోనలో కొలువైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి. వివాహ దోషాలను తొలగించే ఈ స్వామివారి ఆలయం చుట్టుపక్కల కాకులు గద్దలు తిరగవని చెప్తారు. వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయంలో స్వామి స్వయంభూగా ఎలా వెలిశాడో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎత్తైన పర్వతాలు, వాటి మధ్య నుంచి పారే జలపాతాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో కనిపిస్తుంది స్వామివారి ఆలయం. వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలంలోని చిన్న దాసరిపల్లిలో ఉండే ఈ ఆలయాన్ని ఎందరో రాజులు అభివృద్ధి చేసినట్టుగా చెప్తారు. 1000 నూతుల కోనగా పిలిచే ఈ ఆలయంలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసం. మరి స్వామివారి స్థల పురాణం తెలుసుకుందాం. నుయ్యి అంటే బావి. ఈ ప్రాంతంలో సుమారు 1000 బావులు ఉండడం వల్లనే ఈ ఆలయానికి ఈ పేరు వచ్చిందని చెప్తారు. వాల్మీకి మహర్షి ఈ స్వామిని దర్శించుకొని ఆలయానికి సమీపంలోని ఒక పర్వతం పైన ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేశాడని, రామాయణంలో కొంత భాగాన్ని ఇక్కడే రాశాడని కూడా చెప్తారు. స్వామి ఇక్కడ ఎలా వెలిశాడంటే, హిరణ్యకశిపుని సంహరించిన స్వామి ఆ తర్వాత ఉగ్ర రూపంలో అడవుల్లో సంచరిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నాడంట. అప్పటికి ఇక్కడ తపస్సు చేసుకుంటున్న కొందరు మహర్షులు స్వామి వారిని పూజించి ప్రసన్న రూపం దాల్చమని కోరారంట. అయినా ఫలితం లేకపోవడంతో అంతా కలిసి ఇక్కడున్న 1000 నూతుల నుంచి నీటిని తెచ్చి స్వామికి అభిషేకం చేశారంట. ఆ తర్వాత స్వామి శాంతించడంతో ఇక్కడ కొలువు తీరమంటూ మహర్షులు వేడుకున్నారంట. అలా మహర్షుల కోరికను మన్నించిన స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశాడని ఒక కథనం. ఈ క్షేత్రాలు కాకులు గద్దులు సంచరించకపోవడం వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. రాముడు సీత సమేతంగా ఈ క్షేత్రానికి వచ్చి సేద తీరుతున్న సమయంలో కాకాసురుడు అనే రాక్షసుడు వచ్చి తన ముక్కుతో సీతాదేవిని పొడిచి నిద్రాభంగం కలిగించాడంట. దాంతో రాముడు ఆగ్రహించి కాకాసురుడి పైన బ్రహ్మాస్త్రం సంధించాడంట. దాని నుంచి తప్పించుకునేందుకు దేవతలందరి దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం లేకపోవడంతో ఆ అసురుడు చివరకు రాముడిని శరణు కోరాడంట. అప్పుడు రాముడు ఈ క్షేత్రం చుట్టూ గిరిగీసి లోపలికి ప్రవేశించదంటూ ఆజ్ఞాపించాడంట. అప్పటి నుంచి ఇక్కడ కాకులు తిరగవని అంటారు. గర్భాలయంలోని స్వామి శంకుచక్రాలు అభయముద్రతో లక్ష్మీ సమేతంగా దర్శనమిచ్చినా ఈ ఆలయానికి కొద్ది దూరంలోని లక్ష్మీదేవికి ఒక ప్రత్యేకమైన ఆలయం కూడా కలదు. స్వామి పైన అలిగినటువంటి లక్ష్మీదేవి ఆలయానికి కొద్దిగా దూరంగా జరిగి శిలగా మారడంతో అక్కడ ఆమెకు ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. ఈ ఆలయంలో సాక్షాత్తు మహర్షులు, దేవతలు స్వామివారిని దర్శించుకుంటారని, అందుకే అర్ధరాత్రి సమయంలో గంటలు వాటంతట అవే మోగుతాయని స్థానికులు చెప్తూ ఉంటారు. 40 రోజులు స్వామివారిని పూజించి ఈ ప్రాంగణంలో నిద్రిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం. అలాగే కుజదోషం ఉన్నవారు ఇక్కడున్న అమ్మవారి కుంకుమ పూజలు చేస్తే త్వరగా వివాహం జరుగుతుందంట. ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతంలోని సుమారు 1000 వరకు బావులు ఉంటాయని భక్తులు చెప్తూ ఉంటారు. ఆలయ సమీపంలోని కొండపై నుంచి వర్షాకాలంలో ప్రవహించే జలపాతాన్ని చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి రావడం విశేషం. ఇక్కడ స్వామివారికి రోజు చేసే పూజలతో పాటు వైశాఖ మాసంలో వచ్చే నృసింహ జయంతి సందర్భంగా బ్రహ్మోత్సవాలను జరిపిస్తారు. మరి తెలుసుకున్నారు కదా చిన్నదాసరిపల్లిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం 1000 నూతుల కోనలో కొలువైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో గురించి